అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. అవునండి. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు. ఈ మధ్య చాలామంది తమ పేరు మీద కాకుండా నేరుగా పిల్లల పేరు మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక ట్రెండా, లేక దీని వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా? ఖచ్చితంగా వ్యూహముంది. ఇది కేవలం డబ్బు దాచుకోవడం కాదు. ఇందులో రెండు చాలా ముఖ్యమైన అంశాలున్నాయి. అవేంటి? ఒకటి, మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవడానికి ఇదొక స్మార్ట్ ట్రిక్. రెండవది, పన్నుల విషయంలో ఆ, ఒక రకమైన సీక్రెట్ వెపన్ లాంటిది. ఓకే. ఈ మొదటి పాయింట్ అంటే ఈ సైకలాజికల్ ట్రిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టడం వల్ల మన ప్రవర్తన ఎలా మారుతుంది? దీన్ని సైకలాజికల్ లాక్-ఇన్ అంటారన్నమాట. సైకలాజికల్ లాక్-ఇన్. అవును. అంటే ఆ డబ్బు మనది కాదు, అది పిల్లల భవిష్యత్తు కోసం అని మన మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోతుంది. వాళ్ళ చదువు కోసమో, పెళ్లి కోసమో, ఓకే ఓకే ఒక పెద్ద లక్ష్యం కోసమని సెట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. దాంతో మార్కెట్ కొంచెం పెరగ్గానే లాభాలు తీసుకోవాలన్న ఆతృత మనకుండదు. మన సోర్సెస్లో చెప్పినట్టు మార్వాడీలు, గుజరాతీలు పిల్లలు పుట్టగానే బహుమతిగా షేర్లిస్తారు. అవును, విన్నాను. అది వాళ్ళ సంస్కృతిలో భాగం కదా. అవును. ఆ షేర్లను పిల్లలు పెద్దయ్యే వరకు అస్సలమ్మరు. అద్భుతం. అంటే చక్రవడ్డీకి కావలసింది సమయం, కాని మనకు ఆ సమయం ఇవ్వకుండా అడ్డుపడేది మన భయమే. ఈ పద్ధతి ఆ భయాన్ని లాక్ చేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. అంటే 1995లో కేవలం ₹2 ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ 30 ఏళ్లలో 500 రెట్లు పెరిగిందనే ఉదాహరణ చూస్తే ఈ లాంగ్ టర్మ్ హోల్డింగ్ పవరేంటో అర్థమవుతోంది. అదే, మన సొంత డబ్బైతే 2-3 రెట్లు పెరగ్గానే అమ్మేస్తాం. కాని పిల్లల డబ్బు కాబట్టి ఆ ఆలోచనే రాదు. నిజమే. నా స్నేహితుడొకడు వాళ్ళ బాబు పేరు మీద పెట్టిన ఎస్ఐపి అకౌంట్కి కాలేజ్ ఫండ్ అని పేరు పెట్టాడు. అది చూడగానే అతనికి వేనే ఖర్చులకు ఆ డబ్బు వాడాలన్న ఆలోచనే రాదంట. ఓకే, ఈ సైకలాజికల్ లాక్-ఇన్ పాయింట్ చాలా బావుంది. అయితే చాలామంది ఈ లాంగ్ టర్మ్ గోల్ కోసం మార్కెట్లో రెడీమేడ్గా దొరికే చిల్డ్రన్స్ ఫండ్స్ వైపు చూస్తారు. మరి అది సరైన వ్యూహమేనా? అస్సలు కాదు. ఆ ఫండ్స్ పేరులో పిల్లలు అని ఉండటం ఒక మార్కెటింగ్ గిమిక్ అంతే. గిమ్మికా? అవును. వాటి రాబడులు అంత గొప్పగా ఉండవు. ప్రత్యేకంగా పన్ను ప్రయోజనాలు కూడా ఏమీ ఉండవు. పైగా వాటి ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫండ్ నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే పిల్లల కోసం అనగానే మనం ఆలోచించకుండా ఖర్చు పెడతామనే సైకాలజీని వాడుకుంటారన్నమాట. కరెక్ట్. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఒక సింపుల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ దీనికంటే బెటరా? ఖచ్చితంగా. ఉత్తమమైన పద్ధతి ఏంటంటే పిల్లల పేరు మీద ఒక మైనర్ డీమ్యాట్ అకౌంట్ తెరిచి నిఫ్టీ ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో ప్రతి నెల ఎస్ఐపి చేయటం. ఓకే, ఈటీఎఫ్ అంటే సింపుల్గా మార్కెట్లోని టాప్ 50 కంపెనీల మీద ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం లాంటిది కదా. అంతే. తక్కువ ఖర్చుతో మార్కెట్ మొత్తం మీద పెట్టుబడి పెట్టడానికి ఇది బెస్ట్ మార్గం. సరే, ఇప్పుడు అసలైన సీక్రెట్ వెపన్ దగ్గరకు వద్దాం. పన్నుల విషయం. దీని మీద చాలా మందికి స్పష్టత ఉండదు. నిజమే. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు వాళ్ల పెట్టుబడులపై వచ్చే ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంతో కలుస్తుంది. ఓ, అంటే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటారు కదా. అది అదే క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్. తల్లిదండ్రులలో ఎవరి ఆదాయం ఎక్కువైతే వాళ్ల ఆదాయంతో కలుపుతారు. అంటే 18 ఏళ్ల వరకు అసలు పన్ను ప్రయోజనం లేనట్టేనా? మరసలు మ్యాజిక్ ఎప్పుడు మొదలవుతుంది? అసలు మ్యాజిక్ అంతా పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే. అప్పణ్నుండి ఆ పెట్టుబడులపై వచ్చే లాభాలు పిల్లల ఆదాయంగానే పరిగణిస్తారు. ఓ, అప్పుడు వాళ్ళు ఒక ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ అవుతారన్నమాట. కరెక్ట్. అప్పుడు వాళ్లకి మన సోర్సెస్ ప్రకారం బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కింద ఒక 4 లక్షలు. 4 లక్షలు. ఓకే. ఆ తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్ కింద ఇంకో 1,25,000. వావ్! అంటే మొత్తం మీద సంవత్సరానికి 5,25,000 వరకు లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అవును. ఇది నిజంగా ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. అంటే వాళ్ళు 18 నుండి 25 ఏళ్ల మధ్యలో చదువుకుంటూ స్వంతంగా ఆదాయం లేనప్పుడు ఈ పన్ను రహిత లాభాలను వారి ఉన్నత విద్య కోసం వాడుకోవచ్చు. అవును. ఆ సమయంలో అంత పెద్ద మొత్తంలో పన్ను ఆదాయం చేయడం చాలా పెద్ద విషయం. అంటే మొత్తం మీద చూస్తే పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టడం వెనుక ఉన్న మ్యాజిక్ రెండింతలు. ఒకటి, మనల్ని మనమే కంట్రోల్ చేసుకోవడం. అవును, అది సైకలాజికల్ ట్రిక్.
2 18 ఏళ్లు దాటాక పన్నుల పరంగా ఇదొక సీక్రెట్ వెపన్లా పనిచేస్తుంది. సరిగ్గా చెప్పారు. ముగింపుగా ఒక ఆలోచన. ఈ పెట్టుబడి కేవలం వారి భవిష్యత్తు అవసరాలను తీర్చడమే కాదు, చెప్పండి. వారికి 18 ఏళ్లు వచ్చినప్పుడు ఈ 18 ఏళ్ల పెట్టుబడి ప్రయాణాన్ని వారితో పంచుకోవడం ద్వారా వారికి ఆర్థిక అక్షరాస్యత నేర్పడానికి ఇదొక గొప్ప అవకాశం కూడా అవుతుంది కదా. అద్భుతమైన ఆలోచన. వారి మొదటి ఫైనాన్షియల్ లెసన్ ఇదే కావచ్చు.